अस्सलाम वालेकुम नाज़रीन, हाईटेक न्यूज के खबरनामे में आपका खैर मकदम है। मैं हूं नेहा खान। नजर डालते हैं आज की अहम खबरों पर। संगारेड्डी बीसी जेएसी ने 42% रिजर्वेशन हासिल करने के लिए धर्म दीक्षा का एहतमाम किया। दीक्षा में बीसी बहुजन संगम कायदीन ने शिरकत की। उन्होंने मुतालबा किया कि बीसी के लिए सियासी, तालीमी और रोजगार के शोबों में 42% तहफ़्फ़ुज़ात नाफिज किए जाएं। बीसी 42% तहफ़्फ़ुज़ात को नवे शेड्यूल में शामिल किया जाए और तेलंगाना असेंबली से मंजूर शुदा 42% बीसी रिजर्वेशन बिल को फौरी तौर पर मंजूर किया जाए और बीसी 42% तहफ़्फ़ुज़ात को कानूनी बनाने का मुतालबा करते हुए बीसी जेएसी के ज़ेर एहतमाम संगारेड्डी डिस्ट्रिक्ट सेंटर के जिले कलेक्टर के दफ्तर के सामने संगारेड्डी डिस्ट्रिक्ट बीसी जेएसी चेयरमैन प्रभु गौड़ की सरपरस्ती में एक धर्म दीक्षा का इनेकाद किया गया। इस प्रोग्राम में बीसी जेएसी के वर्किंग चेयरमैन कृष्णा, वाइस चेयरमैन श्रीधर महेंद्र, कन्वेनर कुमारी साई, मल्लिकार्जुन पटेल और दीगर मौजूद थे। తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తూ అసెంబ్లీలో చేసినటువంటి చట్టాన్ని సాంకేతిక కారణాలతో మరి ఆమోదించలేదు. వెంటనే గవర్నర్ గారు ఈ చట్టాన్ని ఆమోదిస్తూ 42% రిజర్వేషన్ పొందడానికి అవకాశాన్ని కల్పించాలి. అట్లనే సాంకేతిక కారణాలను లేదా మతాన్ని అడ్డుపెట్టుకొని కేంద్ర ప్రభుత్వము మరి 9వ షెడ్యూల్లో చేర్చకుండా ఇప్పటిదాకా తెలంగాణలో ఉన్న బీసీల యొక్క మనోభావాలను దెబ్బతీస్తూ మరి ఒక ఆటలాగా చూస్తున్నటువంటి పరిస్థితిని మేము ఖండిస్తున్నాం. వెంటనే కేంద్ర ప్రభుత్వం కూడా 9వ షెడ్యూల్లో చేర్చి ఈ బీసీ రిజర్వేషన్ను 42% ఆమోదించాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. ఇదే సమయంలో కులగణన చేసినప్పుడు ఏ కులము ఎంత ఉన్నది అనేటువంటిది కానీ కూడా బహిర్గతం చేయడం ద్వారా ఎంబీసీలకు ఇతరత్ర కులాలకు అందరికీ కూడా న్యాయం చేయడానికి ఆమోదయోగ్యమైనటువంటి చట్టాన్ని మళ్ళీ ముందుకు తీసుకురావాల్సిందిగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. మాకు అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటి 42% రిజర్వేషన్ను 9th షెడ్యూల్లో చేర్చి చట్టబద్ధం చేయాలని చెప్పి మా ప్రధానమైన డిమాండు. ఈ డిమాండు మరి రాష్ట్ర ప్రభుత్వం పని తన మేరలో ఉన్నటువంటి మరి వాళ్ళ చేతిలో ఉన్నటువంటి పని వాళ్ళు చేసిరు. మరి గవర్నర్ గారికి పంపిండు. ఆ యొక్క గవర్నర్ గారు ఈ బిల్లును పెండింగ్ పెట్టడంలో ఉద్దేశం ఏంది, మరి వారి ఆంతర్యం ఏంది స్పష్టంగా తెలియజేయాలి. మరి ఆ సీక్రెట్గా మెయింటైన్ చేస్తున్నట్లుగా మేము భావించాల్సి వస్తుంది. అది అన్యాయము, అక్రమం. మరి వాళ్ళు గవర్నర్ గారు ఈ రోజు వరకు కూడా దాన్ని పెండింగ్ పెట్టి ఉంచినట్లయితే మరి ఆ యొక్క బిల్లు ఆటోమేటిక్గా మరి ఆమోదించబడినటువంటి అవుతుంది. ఎందుకంటే 3 నెలల కంటే ఎక్కువ రోజులు గవర్నర్ దగ్గర ఏదైనా పెండింగ్ ఉంటే ఆ బిల్లు ఆటోమేటిక్ ఆమోదం చెంది మరి బీసీలకు 42% ఇచ్చినట్లు అవుతుంది. కాబట్టి దాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా మరి దీన్ని పరిగణలోకి తీసుకొని రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలకు అన్యాయం జరగకుండా 42%ను ఆమోదం తెలిపి 9th షెడ్యూల్లో చేర్చి చట్టబద్ధం చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది. అంటే వీళ్ళందరిది అందరి పేర్లు చెప్పాలన్నా స్పీచ్. ఈరోజు జిల్లా కేంద్రమైన సంగారెడ్డి పట్టణంలో మరి ధర్మ దీక్ష కార్యక్రమానికి వచ్చేసినటువంటి పెద్దలు మా జేఏసీ అడ్వైజర్ సార్ అశోక్ సార్ గారికి, అదేవిధంగా జేఏసీ కమిటీ కన్వీనర్ పేరు పేరున వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మహిళమ్మ తల్లులకి, అదేవిధంగా ఈ పక్క ప్రాంతాల నుండి కూడా వచ్చినటువంటి వారికి పేర్లు తీసుకుంటే చాలా పేర్లు ఉన్నాయి.
దయచేసి అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు మొట్టమొదటి దీక్ష జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో మరి ధర్మదీక్ష కార్యక్రమం. ముఖ్య ఉద్దేశం 42% బీసీ రిజర్వేషన్ దాని పోరాటంపైనే ఈ దీక్ష చేపట్టడం జరిగింది. మన జాతీయ నాయకుడు బీసీసీ రాజ్యసభ సభ్యులు జేఏసీ చైర్మన్ ఆర్ కృష్ణన్న గారి ఆదేశాల మేరకు మరి ఈరోజు ఇక్కడ ఈ దీక్ష ఏర్పాటు చేయడం జరిగింది. మరి బీసీలకు ఇచ్చినట్టే ఇచ్చి 42 బీసీ రిజర్వేషన్ అసెంబ్లీలో అమలు చేసి మరి దాన్ని గవర్నర్ వద్దనే పెండింగ్ పెట్టించి అడ్డంకులు వేసి దాన్ని ఎటు కాకుండా చేసి ఇలా బీసీలకు అన్యాయం జరిగే విధంగా బీసీలకు ఈ రకంగా రెండు ప్రభుత్వాలు, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా మరి పెద్ద మనసు చేసుకొని మరి బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాలని నేను ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ప్రధానమంత్రి గారు మంచి మనసున్న వ్యక్తిగా మరి ప్రజల మధ్యలో నిలిచినటువంటి వ్యక్తి. మరి మా తెలంగాణ మీద ఈ పంతాన్ని విడదీసి మరి మా పర్సంటేజ్ మాకు ఇవ్వడానికి పూర్తి సహకారం ప్రధానమంత్రి అందియాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. మరి ప్రధానమంత్రి గారు మరి బీసీ అయి ఉండి కూడా మరి బీసీలో మెజారిటీ ప్రకారం మేమెంతో మాకంతా అన్న విధంగా 56% ఉన్నప్పటికీ కూడా 42%కే బీసీలు అంగీకారం ఇచ్చారు. కుదిరినప్పటికీ కూడా అది కూడా ఆపి ఇలా బీసీలను రోడ్ల మీద తెచ్చే ఉద్దేశం మరి కేంద్ర ప్రభుత్వం మీద వస్తుందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసింది, కేంద్ర ప్రభుత్వంలో ఆగిపోయిందనే అపనిందే కేంద్రానికి వస్తూ ఉంది. మరి ప్రధానమంత్రి గారు కానీ మన తెలంగాణ రాష్ట్ర పార్లమెంట్ సభ్యులు మరి అదే ఇతర రాష్ట్ర పార్లమెంట్ సభ్యులు కూడా మా తెలంగాణకి 42%కి రేపు జరగబోయే శీతాకాల పార్లమెంట్ సమావేశాలలో మీ 42% మీద మరి ప్రధాని గారి దృష్టికి తెచ్చి మాకు అమలు చేసే విధంగా ప్రధానమంత్రికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో మొదటి నుంచి కూడా స్వతంత్రం వచ్చేటి నుంచి కూడా బీసీలు మరి వెనుకబడి తొక్కబడి ఇలాగనే ఉంటున్నారు. మరి అదే రకంగా ఇంకా ఉండే పరిస్థితి లేదు. మా బీసీ యువకులు కానీ వెనుకబడిన కులాలు కానీ అన్నీ కూడా ఇలా పోరాటానికి సిద్ధమై ముందుకు వస్తున్నారని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. మరి ప్రభుత్వాలు ఇదివరదాకా ఏం చేసినా బీసీల కంటే అగ్రవర్ణాలను మరి అందలం ఎక్కిస్తే బీసీలను పాతాళ లోకానికి దొక్కే పరిస్థితి. మరి బీసీలు మీద ఈరోజు ఒక వర్గం పోయి కోర్టులో కేసేసి మరి బీసీ బిల్ అమలును మరి 9వ షెడ్యూల్లో చేర్చకుండా ఆపేయడం ఇది చాలా దురదృష్టకరమని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఒక మహిళామణి మాట్లాడుతూ ఉన్నది, మరి సింగిరెడ్డి అనే ఏదో పేరు ఉన్నది అమ్మది. ఆ అమ్మ మాటల్లో వింటూ ఉంటే బీసీల రక్తము ఉడికిపోతూ ఉన్నది. ఒక ఘాటైన పదాలతో మా బీసీలంతా మా చేతిలో వచ్చి బతుకుతున్నారని, మేము వేస్తే మా భిక్షతోటే ఉంటున్నారని, అదేవిధంగా నా పేరు ఏం పేరన్నా ఒక మాధవరెడ్డి గారు మాట్లాడడం దాన్ని పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. మేము లేనిది రెడ్డిలు లేరు అనేది ఒకటి మర్చిపోతున్నారు వాళ్ళు. ఒక ఊళ్ళో 4 ఇండ్లు రెడ్డిలై ఉంటే 400 ఇండ్లు బలైన వర్గాలై ఉన్నాయి. మరి అందరూ రాజకీయంగా మీకు సహకరిస్తేనే మీరు సీట్ల మీద కూర్చుంటూ ఉన్నారు. గ్రామ పంచాయతీ నుంచి పార్లమెంటు దాకా కూడా ఇలా మిమ్మల్ని కుర్చీల మీద కూర్చుండబెట్టింది ఈ బీసీలు అన్న సంగతి మర్చిపోయారు. మాతో చేతగాక కాదు, మాతో రాజకీయాలు తెలియక కాదు, మాతో మేధావులు లేక కాదు, మీకన్నా ఎక్కువ మేధావులు ఉన్నారు, మీకన్నా ఎక్కువ తెలివితేటలు ఉన్న వాళ్ళు ఉన్నారు, మీకన్నా ఎక్కువ చరిత్రలు గల వాళ్ళు ఉన్నారు. అయినా కానీ ఒక క్రమశిక్షణ, ఒక గౌరవంతో పోయే మంచి గుణం బీసీల్లో ఉన్న సంగతి మర్చిపోయి
అహంకార భావంతో అమ్మ ఏమంటుందంటే మమ్మల్ని మా బీసీలను అందరినీ ఈయనపరిచే విధంగా బీసీలు పందుల్లాగా కన్నారు అన్న మాట మాట్లాడింది. ఆమెను ఎట్టి విధాల్లో ఆమెకు శిక్ష చేయాలి, ఆమె మీద కేసులు కూడా మరి ఫైల్ చేసి ఒక బీసీ ఆత్మగౌరవాన్ని బజార్న ఇడ్చే విధంగా మాట్లాడిన ఒక మహిళామణి సింగిరెడ్డి అనే ఆ అమ్మ విరమించుకొని ఇలాంటి మాటలు మాట్లాడడం ఇది అహంకారమైనటువంటి మాటలు. ఇంకా మా బీసీల ఓపికలు మీరు చూడొద్దని, బీసీ రిజర్వేషన్లు మా జనాభా ప్రతిపాదికపై మేము అడిగితే మీకు బాధ ఎందుకని, మీరు ఎందుకు కోర్టుకు పోయారో మరి బీసీ జనాలకు మీరు జవాబు చెప్పాలని కూడా ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తూ ఉన్నా. అదేవిధంగా మరి మన తెలంగాణలో జరుగుతున్న ఇన్ని బీసీలు ఏకమై ముందుకు పోతా ఉన్న బీసీలను కనికరించి మరి కేంద్ర ప్రభుత్వము వెంటనే ఈ సమావేశాలలో బీసీ బిల్లును అమలు చేసినట్టయితే ప్రధానమంత్రికి ఇప్పుడున్న ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఒక తెలంగాణలో అమలు చేసినట్టయితే దేశవ్యాప్తంగా కూడా అమలు చేసినటువంటి ప్రభుత్వానికి బీసీలు రుణపడి ఉంటారని, ప్రతి రాష్ట్రంలో కూడా బీసీలు ప్రభుత్వానికి అండగా నిలుస్తారని కూడా ఈ సందర్భంగా తెలుస్తున్నా. ఇప్పుడు మా బీసీలకు ఉన్న సమస్య మరి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అమలు చేసినట్టయితే మీ రాజకీయ లబ్ధి కోసము మా బీసీలను తొక్కేయొద్దని, మా రిజర్వేషన్ లాపొద్దని రెండు ప్రభుత్వాలకు కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఈ 42% రిజర్వేషన్ అమలైనంత వరకు మరి పోరాటము గల్లీ నుంచి ఢిల్లీ దాకా పోతామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. మరి ఢిల్లీలో పోయి మరి ప్రధానమంత్రిని కూడా కలవడానికి మాకు అవకాశాలు ఇవ్వాలని మేము ఈ దీక్ష ద్వారా కేంద్ర ప్రభుత్వానికి మేము వేడుకోవడం జరుగుతుంది. మమ్మల్ని మాకున్న నష్టాన్ని విద్యాపరంగా, ఉద్యోగపరంగా, అదేవిధంగా కార్మికులు, కర్షకులు అభివృద్ధిలో అన్నిట్లో కూడా మా బీసీలు నగిలిపోతూ ఉన్నారు, వెనుకబడిపోతూ ఉన్నారు. బీసీ మనం ఇంత ముందుకు రానవసరం లేదు. మన పిల్లల కోసం, మన ముందు భవిష్యత్తు కోసం మనం పోరాడుతున్నాం. బీసీ సంక్షేమ సంఘానికి కంపల్సరీ రావాలి. బీసీ అయిన వాళ్ళు సిగ్గుపడాలి దీని గురించి. ఇక్కడ ఇన్ని రోజుల ముందు నుంచి ఇక్కడ నిరాహార దీక్ష చేస్తున్నామని చెప్పినా కూడా ఒక్కరికి కూడా చలనం లేదు. అంటే బీసీ సంఘంలో ఉన్నారా లేరా? అసలు ఈ సంగారెడ్డి మొత్తం నిద్రపోయిందా? ఇంత పెద్ద సంగారెడ్డిలో ఎందుకు ఎవరు రావట్లేదు? వాళ్ళకి అవసరం లేదా? వాళ్ళకు ఉద్యోగాలు ఉంటే అయిపోతుందా? వాళ్ళ పిల్లలకు అవసరం లేదా? డాక్టర్లు కావచ్చు, ఏ కావచ్చు, ఎస్పీ కావచ్చు, ఎవరైనా కూడా కావచ్చు. వాళ్ళ వెనుక వాళ్ళ పిల్లలు ఉంటారు, పిల్లలు ఉంటారు. వాళ్ళ గురించి ఆలోచన చేయాలి కదా. ఈ దానికి వచ్చి మీరు నిలబడి ఉంటే ఎంత గౌరవంగా ఉంటుండే. ఇక్కడతో ఇది ఆగిపోదు. ఎక్కడి వరకైనా మేము తీసుకెళ్ళగలుగుతాము. అందరికీ, పెద్దలందరికీ నమస్కారం.